గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఆథర్ అండ్ లైఫ్ కోచ్ అనిరుద్ బిల్లా గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మ్యామ్. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, అందులో మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఇప్పుడు అంటే మంచి విషయాలే మాట్లాడుకుందాము. సొసైటీకి మంచి కావాలి కాబట్టి. పెద్ద సినిమా రిలీజ్ అయింది. సో దాంట్లో రామ్ చరణ్ ఆయన ఎంత హర్డిల్స్ ఫేస్ చేస్తారు. ఆయన స్పోర్ట్స్ పర్సన్, అసలు తనని తాను ఎంత బాగా మౌల్డ్ చేసుకున్నాడు, ఎలాంటి టఫ్ కాంపిటీషన్ని ఆయన తట్టుకున్నాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి మనము ఏం నేర్చుకోవాలి, ఎలా మోటివేట్ అవ్వాలి, అండ్ వ్యక్తిత్వ వికాసం అంటారు కదా, సో అది ఏ విధంగా మనము తీసుకోవాలి అంటారు? ఎస్ మ్యామ్. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ పెద్ది మ్యామ్. నేను కూడా రీసెంట్గా చూసా అండ్ ఐ ఫెల్ట్ సో మచ్ ఇన్స్పిరేషన్ మ్యామ్. ఎందుకంటే ఆ మూవీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది బికాస్ ఆఫ్ రాంగ్ రీజన్స్. అంటే కాంట్రవర్సీ నడుస్తుంది. డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఐ రిమూవ్ సమ్ సీన్స్ అన్నారు. విల్ కీప్ దట్ ఎసైడ్ మ్యామ్. అది ఆల్రెడీ నడుస్తుంది. బట్ లెట్ us టాక్ సమ్ పాజిటివ్ అబౌట్ దట్. అంటే దీని నుంచి మనం పర్సనల్ డెవలప్మెంట్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. అదే నేను ఇవాళ మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పాను మన స్టూడెంట్స్కి కూడా, వాట్ వీ క్యాన్ లెర్న్ అనమాట. సో క్యారెక్టర్ పేరు వచ్చి పెద్ది మ్యామ్. పెద్దిగాడు అంటారు అనమాట. సో ఐ వాంట్ టు గివ్ సమ్ అబ్రివేషన్ ఫర్ దట్ పెద్ది మ్యామ్. PEDDI కదా మ్యామ్. నేనేం అర్థం చేసుకున్నా చెప్తాను. సో P స్టాండ్స్ ఫర్ పర్సివరెన్స్ మ్యామ్. పర్సివరెన్స్ అంటే ఒకటి అనుకుంటే మధ్యలో వదలడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ పర్సివరెన్స్. P స్టాండ్స్ ఫర్ దట్. E అంటే ఎక్సలెన్స్ మ్యామ్. అంటే తను 3 గేమ్స్ ఆడతాడు మ్యామ్, 3 స్పోర్ట్స్ ఆడతాడు, ప్రతి దానిలో ఎక్సలెన్స్ అనమాట. సో E స్టాండ్స్ ఫర్ ఎక్సలెన్స్. D స్టాండ్స్ ఫర్ డిటర్మినేషన్. అంటే ఒక ఉక్కు సంకల్పం అంటారు కదా, అలాంటిది ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్లో. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం చెయ్యాలని. ఇంకో D వచ్చేసి డ్యూటీ మ్యామ్. డ్యూటీ అంటే తన కోసం కాదు, తన ఊరి కోసం, తన ప్రజల కోసం చేస్తాడు తను. ఎందుకంటే తనకు ఆల్రెడీ మధ్యలో రికగ్నిషన్ వస్తుంది, స్టిల్ హీ గోస్ అన్. అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ థర్డ్ I వచ్చి ఇంటిగ్రిటీ మ్యామ్. ఇంటిగ్రిటీ అంటే నోటితో చెప్పింది చేతల్లో చేయడం అనమాట. సో పెద్ది స్టాండ్స్ ఫర్ పర్సివరెన్స్, ఎక్సలెన్స్, డిటర్మినేషన్, డ్యూటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఇది మన ఓవరాల్గా మ్యామ్. అండ్ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే మ్యామ్, హీరో ఒక డైలాగ్ చెప్తుంటాడు ఎప్పుడు కూడా, ఏంటి అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటాడు అనమాట. అంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది మ్యామ్, లివ్ లైక్ దెర్ ఇస్ నో టుమారో అండ్ హోప్ లైక్ దెర్ ఇస్ టుమారో. అంటే రెండు టుమారోలే. ఎలా బతకాలంటే ఇవాళ లాస్ట్ రోజు రా అనేటువంటి గొప్పగా బతకాలి. ఎలా హోప్ ఉండాలంటే రేపు ఉంది అని ఒక హోప్ ఉండాలి. ఈ రెండు కాంబినేషన్ ఆ మూవీ మ్యామ్. అట్లా సినిమాలో చూస్తే కనుక హీ ప్లేస్ 3 స్పోర్ట్స్. అంటే ఒక స్పోర్ట్స్ లో తను హీ ప్లేస్ లైక్ ఒక ఆట కూలి అంటారు. అంటే హీ ప్లేస్ ఫర్ మనీ. మనం కూడా మ్యామ్ మన లైఫ్లో స్టూడెంట్స్ అయితే ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలని, ఎంప్లాయీస్ అయితే ఏదో డబ్బులు సంపాదించాలని మనం ఆడుతుంటాం. కానీ ఒక పర్పస్ కోసం, ఒక ఐడెంటిటీ కోసం మనం కూడా ఆడకపోవచ్చు. అంటే మనం కూడా లైఫ్ లీడ్ చేయవచ్చు. అప్పుడే హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ క్రికెట్ టు రెజ్లింగ్ అనమాట. అక్కడ తన ఐడెంటిటీ కోసం ఆడతాడు. అక్కడ వాళ్ళ గురుజీ అయిన మన శివన్న అడుగుతారనమాట, ఇక్కడ కూలీ ఏమి ఇవ్వరు అంటే తను ఏం చెప్తారంటే, నేను ఐడెంటిటీ కోసం ఆడతాను. అంటే ఉండాలా వెళ్ళాలా ఆడుతారు తను. బట్ ఈ టేక్స్ లాట్స్ ఆఫ్ పెయిన్ అండ్ ఈ విల్ ట్రాన్స్ఫార్మ్. అండ్ లాస్ట్ లో, అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి స్పాయిలర్, ఎవరైతే చూసారో దే నో దట్ లాస్ట్ లో హీ విల్ లూజ్ హిస్ లెగ్ మ్యామ్ ఫర్ ఎ స్పోర్ట్. ఎందుకంటే వాళ్ళ ఊరికి ఒక రికగ్నిషన్ తేవాలని చెప్పేసి తను అంత స్ట్రగుల్ అవ్వడం కూడా మన అందరం కూడా మన లైఫ్లో నేర్చుకోవాల్సింది అదే మ్యామ్. అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. నార్మల్ డిజైర్ అయితే మ్యామ్ మనం దానికి పోస్ట్పోన్ చేస్తాం. బర్నింగ్ డిజైర్ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. నాకు మూవీలో అయితే అది నచ్చింది మ్యామ్. అంటే ఒక లార్జర్ పర్పస్ ఉండాలి మనకి. మనం ఆల్రెడీ మన వీడియోస్లో అదే మాట్లాడుకుంటాం, వీ షుడ్ హ్యావ్ ఎ లార్జర్ పర్పస్. ఎందుకు మనం చేస్తామని అట్లాంటి పర్పస్ అనేది నాకు సినిమాలో కనిపించింది. అండ్ తను ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఒక ఆర్క్ ఉంది. మన లైఫ్ లో కూడా అట్లాంటి మూమెంట్ వస్తుంది. ప్రతి ఒక్క లైఫ్ లో కూడా జస్ట్ ఒక నార్మల్ జాబ్, నార్మల్ కాలేజ్, నార్మల్ లైఫ్ లీడ్ చేసే మనకి ఒక పర్పస్ టైం, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మూవీలో హీరోకి ఆ టైం వస్తుంది. తన ఊర్లో ఒక పర్సన్ అయినా చనిపోతారు. జగపతి బాబు గారు వేసారు క్యారెక్టర్, తను చనిపోతారు. దట్ ఈస్ ద మూమెంట్ అనమాట. తను డిసైడ్ అవుతాడు. అదే టైంలో క్రికెట్ లో కూడా వాళ్ళందరూ వన్ సైడ్ అయిపోయి హీరోని ఒంటరి వన్ చేస్తారు అనమాట. అది ఒక రైట్ మూమెంట్. అండ్ హీ విల్ టేక్ అ డెసిషన్, నేను విలేజ్కి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి వెళ్ళాలి, రెజ్లింగ్కి వెళ్ళి ఐ షుడ్ బ్రింగ్ నేమ్. అప్పుడు నాకు పేరు, నాకు గుర్తింపు, మా విలేజ్ ఇది అని. వాళ్ళ విలేజ్కి ఒక రైల్వే స్టేషన్ వస్తుంది లాస్ట్లో, అండ్ ఒక స్కూల్స్, ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ కూడా రావడం వల్ల ఏంటంటే ఊరు ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. సినిమా మొత్తం చూపించింది అదే మ్యామ్. వాళ్ళకి ఒక ఓట్ హక్కు ఉండదు వాళ్ళకి. అసలు వాళ్ళని ఒక మనుషుల్లానే చూడరు.
వాళ్ళకి కూలీ ఇచ్చినా సరే హాఫ్ కూలీ ఇస్తారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే తను ఇంత రిస్క్ చేసి తన లెగ్ పోయినా పర్లేదు అని ఎప్పుడైతే చేస్తాడు చూసారా, తను లాస్ట్ స్పీచ్ ఇస్తాడు, ఇట్లాంటి విలేజ్ 18 విలేజ్ ఉన్నాయని చెప్తాడు. అండ్ ఇట్స్ రియాలిటీ ఆల్సో. ఇప్పటికి కూడా కొన్ని విలేజ్ అలాంటివి ఉండొచ్చు మ్యామ్, మనకు తెలియదు. సో ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ, రియల్ మూవీ. ఎందుకంటే మనం చాలా మూవీస్ చూస్తాం, దానిలో హీరో స్మగ్లర్గా ఉంటాడు, లేదా డాన్గా ఉంటాడు, లేదా మాఫియా ఉంటాడు. అదేం నాకు ఇన్స్పిరేషన్ అనిపించలేదు. అండ్ ఐ కెన్ సే ఆఫ్టర్ దురంధర్ రీసెంట్ గా చూసిన ఈ మూవీలో మాత్రం నాకు చాలా హార్ట్ టచ్ అయింది. అండ్ ద వే హీ మోల్డెడ్ రియల్ లైఫ్ లో కూడా, మూవీలో రెజ్లింగ్ కాదు, రియల్ గా కూడా. ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. హీరోలు కూడా సినిమాల కోసం అసలు వాళ్ళు ఎంత మౌల్డ్ అయిపోతారు అని అంటే, ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు జిమ్ చేయడం కానీ, వాళ్ళు ఆ ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేయడం కానీ, అందులో ఒదిగిపోవడం కానీ, హీరోలని ఎంతగా అభిమానిస్తారు అభిమానులు. ఆ అది చూసి కానీ వాళ్ళలాగా ఇన్స్పైర్ అయితే మాత్రం కారు. వాళ్ళు ఎంత బాగా వాళ్ళని వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం మౌల్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ చూసుకోండి, అసలు ఆయన బాడీ ఫిట్నెస్ ఏంటి ఆ సినిమాలో. సో రియల్ లైఫ్ లో కూడా రామ్ చరణ్ నుంచి ఏం నేర్చుకోవాలి మనం? ఎస్ మ్యామ్, రియల్ లైఫ్ లో కూడా ఏం నేర్చుకోవాలంటే మ్యామ్, జనరల్ గా అందరూ బాడీ బిల్డ్ చేస్తారు మ్యామ్. తను ఏం చేశారు కదా సార్, తను స్వామి మాల్లో ఉన్నారు, ప్లస్ ఓన్లీ వెజ్ ఫుడ్ తింటూ తను చేశారనమాట. అది అంటే నేను విని సర్ప్రైజ్ అయ్యా, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత కష్టపడాలి. తను ఒక మెగాస్టార్ వాళ్ళ అబ్బాయి, నార్మల్ మూవీ కూడా చేయొచ్చు, ఇట్లాంటి ఎఫర్ట్ లేని మూవీ కూడా చేయొచ్చు. అండ్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు చెప్తున్నారు, చిరంజీవి గారు షూటింగ్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డారండి. ఎందుకంటే తను రామ్ చరణ్ ఆ మట్టిలో బొర్లుతూ వితౌట్ డ్రెస్ ఎవరు చేస్తారు మేడం? మనమైనా సరే ఎర్లీ దొరలండి షూటింగ్ కోసం అంటే చేయరు కదా. అట్లాంటిది తను ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకొని ఆ మట్టిలో వండుకుంటూ తన బాడీ బిల్డ్ చేసి చాలా సాక్రిఫైస్ చేశారు మనం చెప్పాలంటే. ఫుడ్ కానీ ఏదైనా సరే సాక్రిఫైస్ చేసి తను చేయడం కూడా ఇట్స్ రియల్ ఇన్స్పిరేషన్. అంటే రియల్ లైఫ్ లో కూడా తను ఈస్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరు కనుక చూస్తే రామ్ చరణ్ ని చాలా సైలెంట్గా ఉంటున్నారు బయట. సో ఈ సేవింగ్ ద ఎనర్జీ, అన్నెసరీగా మాట్లాడలే. నేను ఆర్ఆర్ఆర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఇంటర్వ్యూస్ లో, హీ సేవింగ్ హిస్ ఎనర్జీ టు షో ఆన్ ద స్క్రీన్. నాకు తెలిసి దిస్ టైమ్ మ్యామ్ ఐ విష్ అండ్ ఐ ఆల్సో లైక్ టు మేనిఫెస్ట్, ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి, అంత పెద్ద ఇంకే అవార్డున రావాలి. ఇట్ డిజర్వ్స్ ఇట్ మ్యామ్. అండ్ డైరెక్టర్ గారు చెప్పారు ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ మూవీ అని. అండ్ రియల్ లైఫ్ లో తను అలాంటి పర్సన్ మేడం. అండ్ దేర్ ఇస్ వన్ కామెంట్ మ్యామ్, వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ ట్విట్టర్. ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి గారి సన్ చిరంజీవి అయ్యారంట. ఏమంటున్నారంటే చిరంజీవి గారు రామ్ చరణ్ కాలేపోయారంట. అంటే ఏమంటున్నారంటే, ఈ యాక్టింగ్ చిరంజీవి గారు కూడా చేయలేదు అని చెప్తున్నారంటే, చూడండి ఎలాంటి గట్స్ ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి. ఇప్పుడు కెరీర్ పరంగా కూడా అంటే అంత డబ్బు, ఆల్రెడీ ఫాదర్ మెగాస్టార్, మంచి డబ్బున్న ఫ్యామిలీలో పుట్టాడు. సో అవసరం లేదు నిజంగా మీరు అన్నట్లు అంత కష్టపడ్డం. ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, కానీ తను ఒక హీరోగా తన కెరీర్ ని చూస్ చేసుకుని, యాక్టింగ్ కెరీర్ ని చూస్ చేసుకుని, ఆ కెరీర్ కి తను ఎంత అంకిత భావంతో అసలు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన కొత్తలో కూడా ఆయన అంతగా అభిమానుల్ని మెప్పించలేకపోయారు ఫస్ట్ మూవీతో. ఒక చిరంజీవి కొడుకు అన్నారు తప్ప రామ్ చరణ్ అనలేదు. కానీ ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఆయన ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరినీ మెప్పించే సినిమాలు తీస్తూ ఇవాళ ఈ సినిమాలో ఎంత కష్టపడి ఆయన కెరీర్ ని ఆయన ప్రేమించిన విధానం చూస్తే, వృత్తిని ఎంత గౌరవించాలి అనే విషయం కూడా మనము దీని నుండి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. కెరీర్ ని ప్రేమించడం అనేది ఎట్లా అనేది వీళ్ళని చూస్తే అనిపిస్తోంది. మనకు కూడా మనం పుట్టినప్పుడు వీ హ్యావ్ సమ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మ్యామ్. మనకు కూడా కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. బట్ మనం ఎప్పుడైతే మన ఓన్ గుర్తింపు కోసం మనం కష్టపడతాం చూసారా, పర్పస్ కోసం, అప్పుడు వీల్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. అది ఏ జాబ్ అయినా కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక హోస్ట్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలంటే దే షుడ్ హ్యావ్ ఏ పర్పస్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం మ్యామ్? మనం చేసేది ఆడియన్స్కి ఉపయోగపడాలి, అంటే వాళ్ళ లైఫ్లో చేంజ్ తీసుకురావాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారు చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఫేమస్ పర్సన్ స్టేజ్ మీద చెప్పారు, సచిన్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి సచిన్ టెండూల్కర్ అంత కాలేదంట, అండ్ అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ అబ్బాయి అంత అవ్వలేదన్నారు. అండ్ రామ్ చరణ్ గారు మాత్రం హీ హాజ్ ఎక్సెల్డ్. అంటే ప్రౌడ్ గా, ఫాదర్ కి అంతకంటే గ్రేట్ ప్రౌడ్ ఫీలింగ్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. సో దానికోసం తను చాలా సాక్రిఫైస్ చేశారు. హీ హాజ్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఫ్యాన్ సపోర్ట్ ఉంది, అండ్ జెన్యూన్ గా ఉంది మ్యామ్. కరెక్ట్. అంటే ఎంతసేపు సోషల్ మీడియాలో వాళ్ళ కోసం పోరాటం చేయకుండా వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి అని అంటారు. అండ్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారు, మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఎవరి ఫ్యాన్ అయినా కావచ్చు, మీరు ఏం చేయాలంటే వాళ్ళకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటో యూ షుడ్ ఫాలో దట్. ఇప్పుడు చాలా మంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటారు, బాలయ్య గారి ఫ్యాన్స్ అంటారు. బట్ అక్కడ ఏం మిస్ అవుతున్నారు? వాళ్ళ క్వాలిటీ మనలో ఏముంది, వాళ్ళు ఈ ఏజ్ లో కూడా అంత కష్టపడుతున్నారంటే మనం ఎంత కష్టపడాలి. వాళ్ళు ఎలా అయితే
హీరోగా ఉన్నారో స్క్రీన్ పైన, మనం కూడా మన ఫ్యామిలీలో మనం హీరోగా ఉండాలి ఆర్ హీరోయిన్ Exactly. ఉండాలి మన కరెక్ట్. ఫ్యామిలీకి అట్లీస్ట్. రైట్. మనల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ వి షుడ్ ఫీల్ అరే తినేదో చేశాడు రా అని. సో మూవీలో అదే చెప్పారు మ్యామ్, రియల్ లైఫ్ లో కూడా రామ్ చరణ్ గారు అంతే. సో నాకేంటంటే ఒక రియల్ లైఫ్ రెండు ఫస్ట్ టైం చూసినట్టుంది సేమ్ గా. అండ్ ఆ మూవీలో కూడా మ్యామ్ తను హీ హాజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ మ్యామ్, అది ఇంపార్టెంట్. లైఫ్ లో ప్రతి ఒక్కరికి కూడా చదువు లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే దే విల్ గివ్ వన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకూడదు. అండ్ సినిమాలో కూడా హీ హాజ్ యూటిలైజ్ దట్ మ్యామ్, నాకు అది నచ్చింది. అండ్ 15 minutes అవుతుంది మ్యామ్, ఐ హావ్ ఫర్గాటన్ దట్ రామ్ చరణ్ గారు ఉన్నారని. పెద్ది క్యారెక్టరే డైరెక్టర్ గా చెప్పారు, పెద్దిగాడు అదే అనిపించింది మైండ్ లో. ఎందుకంటే తన యాక్టింగ్ లో, తన బిలీఫ్ సిస్టమ్ లో కూడా చేంజ్ అయ్యాను, సబ్ కాన్షియస్ లెవెల్లో కూడా తను చేంజ్ అయిపోయారు. హీ బిలీవ్ దట్ ఈస్ పెద్ది, అందుకు నచ్చింది మ్యామ్. రైట్. మంచి విషయం చెప్పారండి. ఈ సినిమా నుంచి నిజంగా ఎన్ని పాజిటివ్ విషయాలు మనం నేర్చుకోవచ్చు కదా, అండ్ తన లైఫ్ నుంచి కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.